కానివ్వండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ విధంగా ఈ జ్ఞానం చేత కర్మ వాసనలన్నింటినీ దహింపజేసినటువంటి ఆ మహాత్ముణ్ణి ఆ మహాత్ముణ్ణి పండితులని ఆహు చెప్తారు. పండిత అంటే ఎవరు? అటువంటి వాడిని పండిత. బ్రాహ్మణ బ్రహ్మ, బ్రాహ్మణత్వం లోభించింది. ఏది లేదు అతనిలోనూ, ఏ దోషం కూడా లేదు. దోషం లేనప్పుడు తేడా ఏమైంది? అగ్నికి శుద్ధి అయిన తర్వాత జ్ఞానాగ్ని, అసలు విషయం ఇతను చెప్పలేదు. ఆ జ్ఞానం వీడుకు గలుగుతందుకు అసలు ఎవడు కావాలి? గైడ్, గురుదేవుడు. ఆ గురుదేవుడు ఇచ్చిన లక్ష్యార్థమయందు మనసు నిలపాలి. ఆయన ఆజ్ఞ పాటించాలి. పాటించినప్పుడు పాపం హరిస్తుంది. లక్ష్యార్థమయందు నిలిచినప్పుడు స్వామి సిద్ధిస్తాడు. ఇది భక్తి సిద్ధిస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. గాఢమైన విశ్వాసం అన్నా భక్తి అన్నా ఒకటే. ఆ భక్తి యొక్క జ్ఞానమే, భక్తి యొక్క పరాకాష్ఠమే జ్ఞానం. ఆ జ్ఞానం ఏది? ధ్యాన. మా గీతాచార్యుడు చెప్పింది జ్ఞానాగ్నే దత్త కర్మ, జ్ఞానాగ్నే దత్త కర్మ. రెండింటికి భేదం ఏమైనా ఉందండి? శబ్దం భేదం ఉంది, అర్థం భేదం లేదు. లేదు కనుక దానివల్ల అవిద్య అయినటువంటి అరణ్యం నిప్పు అంటుకుంటుంది. అరణ్యంలో ఉన్నటువంటి అవిద్య అరణ్యం అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి అరణ్యం. సంసారం అనేటువంటి అరణ్యంలో మనం జీవుడు అనేటువంటి సంకల్పంతో అరణ్యంలో మనం ఉన్నాం. దాంట్లో క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. క్రూర జంతువులు పమ్మంటే పోతాయా? ఎదురు తిరుగుతాయి, కరుస్తాయి. ఒక క్రూర జంతువుని కూడా నువ్వు తోలలేవు. ఆ శక్తి నీకు లేదు. ఒక గాఢమైనటువంటి పంది కానీ, ఏనుగు కానీ, పెద్ద పులి కానీ, సింహం కానీ, సర్పం కానీ, కొండ సులువు కానీ అనేక రకరకాలైనటువంటి క్రూర జంతువులు నీ అరణ్యంలో ఉన్నవి. అవే కామక్రోధ లోభమద మాత్సర్యము సత్వ రజో తమ గుణములు మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నవి. తోలలేవు. తోలడానికి శక్తి లేదు. లేవు గనక చాలా సులువైనటువంటి మార్గాన్ని అందజేశాడు ఆచార్యుడు. ఏం అవసరం లేదు. నన్ను ఆచరించి నన్ను ధ్యానం చేయరా నన్ను. నీ గురుదేవుని ఆచరించావు కదా, గురుదేవుడు ప్రసాదించినటువంటి లక్ష్యం ఉంది. దాని యందు మనసు నుంచి ఆచరించు. ఆచరిస్తే నీ విశ్వాసం పెరిగే కొద్ది శక్తి నీ లోపల ప్రవేశిస్తుంది. ఆ ధ్యానం చేసే కొద్ది కూడా ధ్యానంలో నిమగ్నుడు అయిపోయే పరిస్థితికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు జ్ఞానాగ్ని రవులుకుంటుంది. రవులుకుని అది అరణ్యం దహిస్తుంది. ఈ అరణ్యానికి నిప్పు అంటుకుంటుంది. నిప్పు అంటుకోగానే ఆ అరణ్యంలో ఉండేటువంటి క్రూర జంతువులు నువ్వు తోలుతావా? తోడనవసరమే. తోక ముడుచుకుని పరాయి తోక ముడుచుకుని ఆగు ఆగు పని ఉన్నాయి, మీతోటి నాతోటి పని ఉన్నాయి కదా, నాతోటి పని ఉంది కదా, మాట్లాడాలి కదా, విషయాలు మాట్లాడాలి కదా అంటే ఏం చేస్తాడు? చిలకలపూడు భక్తి వాడు బజారు బంగారం తీసుకొస్తాడు షావుకారు దగ్గర. కుంపట్లో వేసి కాల్చి చూసుకుని గీటు పెట్టుకుని ఇస్తానని కుంపట్లో వేస్తున్నాడు అని తెలిసేటప్పటికి పట్టుకెళ్ళిన వాడికి ఈ కుంపట్లో పడేటప్పటికల్లా ఇది తీసుకెళ్ళిన ఆ వస్తువు వీడికేమిటి ఎక్కడలేని కడుపు నొప్పి వస్తుంది. గుడగుడగుడా గుడగుడా అంటుంది, బుడబడా అంటుంది. అబ్బాబా కడుపు నొప్పి అండి, ఇక్కడ లిటర్న్స్ లేదా అన్న ఉంటే చెమ్మాట. ఆ చెమ్ము వచ్చి ఉంటాడు. అదే దోవ దాన్ని బాగు చేసేవాళ్ళు ఉంచేవాటండి. దోవ ఒకటి ఉంటుంది చూడండి, ఆ దోవ ఉంటే అలా వెళ్తాడు. ఏడురా వచ్చినటువంటి అస్సాం ఏడంటే అస్సాం ఏడు అంతర్ధానం అయిపోయాడు. ఇది బంగారం కుంపట్లో పడింది, కాలిపోయింది, నిజం బయటపడుతుంది కదా అని వాడు ఇది నిజం బయటపడింది. వాడిని గురించి చూస్తే చెంపు ఒకటే పోయింది. ఆ చెంపు ఖరీదు ఇది అన్నట్టుగా ఇది ఎలా ఉంటుంది. అలాగే చిలకలపూట బంగారం అటువంటి భక్తి కాదు, అటువంటి భక్తి కాదు. మనం వేరే తక్కువ నామదేవుడు
నిజమైనటువంటి భక్తి. గురు నానక్ ఇటువంటి వారు నిజమైనటువంటి సత్యమైనటువంటి భక్తులు అనమాట వారు. గోరకుమారు వీళ్ళందరూ కూడా నిష్ప్రజం చేసేవాళ్ళు కాదు. తెలియలేదు వస్త్రాలు మార్చుకున్నవాడు, కాషాయ వేషం మార్చిన వాళ్ళు కాదు. వీళ్ళకి నిజంగా మనసు మారింది. తెలియదు మనసు భగవంతుడు దివ్య పాదద్వయంలో లయించిపోయింది, అక్కడ నిలిచిపోయింది. నిలిచిపోతే కాదు వారి యొక్క పాదమ ఎందు పుట్టుమచ్చ అయిపోయాలని వెరగనే ఆ సత్యం ఎంతకాలం ప్రకాశిస్తుందో వీళ్ళు కూడా ప్రకాశం ఎంచేదా చెరగదు వాళ్ళ కీర్తి. వాళ్ళ కీర్తి చెరగదు. జీవకోటను ఉద్ధరింపబడేటువంటి భక్తులు అనమాట వారు. మహాజ్ఞానం పరమహంసత్వం గనక వారికి ఎన్ని పోయేటప్పటికి జ్ఞానాగ్నే దగ్ధ కర్మ. చూడండి ఆ అగ్నిలోనికి ఎన్నో దుర్గంధపూరితమైనటువంటి పేడను ఓ పిడకను తీసుకొచ్చి అందులో వేయండి. తర్వాత బొగ్గుని వేయండి. బొగ్గు పాలతోడు కడగాలంటే పాలని కలుషం చేస్తుంది, కానీ అది తెలుగు దాంట్లో తెలుగు మీరు తెలుసుకోగలుగుతారా? ఈ అగ్నికి శుద్ధావగానే ఏమైపోతుంది? తెల్లగా స్వచ్ఛన్నమైనటువంటి అసలు పదార్థం ఏదో. అలాగే నీలో ఉన్నటువంటి గుణాలు దోషాలన్నీ కూడా దుష్ట శక్తులు, రాక్షస ప్రవృత్తి, నీచ ప్రవృత్తి అంత కూడా హరింపజేసేటువంటిది హరినామ స్మరణ. అదే శ్లోకంలో చెప్పాడు మా గీతాచార్యుడు అన్నటువంటి హరి చెప్పింది ఇది. ఆ హరి చెప్పింది వ్యాసుడు వ్యాఖ్యానం చేసి రచించాడు. ఆయన వ్యాఖ్యానం చేసి రచించింది ఇదిగో మీ బాధ్యత పడి ఇలాగైంది. కానీ జ్ఞానాగ్ని చేత సర్వకర్మవాసనను దగ్ధం చేసినటువంటి మహాత్ములే నిజమైనటువంటి పండితులు. మామూలు పుస్తకాలు ఎప్పుడు అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి భక్తులు, వాళ్ళు నిజమైనటువంటి పాండిత్యాన్ని గడించినటువంటి వారు. నిజమైనటువంటి పాండిత్యం అంటే అది బ్రహ్మ విద్య. పొట్టకూటి విద్యలు ఎన్నైనా ఉండొచ్చు. దాన్ని ఏమంటారు? అవిద్య. అవిద్య ఆవరణ దోషంలో ఏమి వస్తుంది? అజ్ఞానము, దుఃఖమే వస్తుంది. నీకు నిత్య ఐశ్వర్యం నీకు లభ్యం అవుతావు. నిత్య ఐశ్వర్యం లభ్యం అవ్వాలంటే ఎప్పుడవుతుంది? ఆ లక్ష్మీనారాయణకి వారసులు అవ్వాలి మీరు. వాళ్ళు కుమారులు మీరు అవ్వాలి. ఆయన కుమారుడు మీరు అవుతే ఆయన ఆస్తికి నీకు ఎలాగో, తండ్రి ఆస్తికి కొడుకు ఎలాగ వారసుడో అలాగే అప్పుడు మీరు వారసుడు. అవునే ఆయనకి పిల్లలు ఎంతమంది, సంతానం ఎంతమంది, గృహ నియంత్రణ ఆయనకుందా? లేదు లేదు. అది ఆచరించడు ఆయన. తెలియలేదు. ఎంతమంది అయినా ఉన్నారు. ఆయన ఎంతమంది నమ్ముకుంటే అంతమందికి కూడా ఆయన ద్రవ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ఆ ద్రవ్యం తరగదు. ఈ ప్రపంచ 7-14 లోకముల్లో కానీ 3 లోకముల్లో కానీ ఎంతమంది అయితే జీవకోట అయితే ఉందో ఈ జీవకోటులందరూ కూడా ఆయన తెలుసుకుని ఆయన ద్రవ్యాన్ని పంచుకున్న అది ఆ ద్రవ్యం లాగానే ఉంటుంది. వాళ్ళు తీసుకుని మోయలేక అక్కడ పడేసి అందులో లీనమైపోతారన్నమాట. పడుతుందే అది తరగదు. వృద్ధక్షేములు లేవు, పరిణామం లేదు దానికి. అటువంటి వస్తువు సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అది ఎండకి ఎండదు, తడికి తడవదు, ఛేదించాలంటే ఛేదింపబడేటువంటిది కాదు. అటువంటిది అయినటువంటిది ఏది? పరమాత్మ సత్యమైనటువంటి వస్తువు. అటువంటి వస్తువుని తెలిపేవాడు, అటువంటి వస్తువుని పుణ్యింపజేసేటువంటి వాడే ఆచార్య దేవుడు. తెలుసు గనక అటువంటి వారే బుద్ధ పండితుడు. అటువంటి వాడు పండితుడు అనే వ్యవహరింపబడతాడు. వాడు బ్రాహ్మణుడు, నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణాన్ని నడుపుతాడు. అది బుద్ధ. అటువంటి వాడు నిజమైన పాండిత్యం తెలుసు. ఆ నిజమైన పాండిత్యం అర్థం చేసుకుని తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఇటు దేశభక్తుడైనా, ఇటు మహాజ్ఞానైనా ఏమవుతుంది? ఇటు మానవ హృదయాలన్నింటినీ కూడా
బలిష్టంగా మార్చి దాంట్లో భక్తి బీజాలు వేస్తాడు. వేసి సుఖాన్ని ఆ వృక్షం వృక్షానికి ఫలం ఏంటి? ఏది? మోక్షం అనే ఫలాన్ని. ఆ మోక్షం అనేటువంటి ఫలంలో సంపూర్ణమైనటువంటి తీపైనటువంటి శాంతే ఉంటుంది. తెలియలేదు అటువంటి శాంతిని పొందవచ్చు. అటువంటి శాంతిని సదా పొందవచ్చు. వాడు పండితుడు. ఏది సదా సులభం? సర్వే సమారంభా నామ సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధా. అటువంటి పరమాత్ముని ఆ గురు లక్ష్యార్థం ఎందు దృష్టి ఉండి సదా 3 కాలాల ఎందు కూడా, లేదు 2 కాలముల ఎందు కూడా, పొద్దున సాయంత్రం కూడా తూచా తప్పకుండా ఎవడైతే మెడిటేషన్ అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాడికి ఏది కామిని కాంచన్ వర్ధితం. కామిని కాంచన్ కూడా 2 కూడా తొలగిస్తాం. అదే కాకుండా అహంకార మమకారములు 2 కూడా తొలగించేస్తాం. తెలియలేదు? బియ్యం మీద వడ్ల కింద వడ్ల ఊక కమ్ముకున్నప్పుడే దాని కొన ఎందు కర్మ బీజం ఉంటుంది, మొలకెత్తుతుంది పునర్జనం. ఆ 2 పొరలు కూడా విడిపోతే సత్పదార్థం బయటపడుతుంది. ఏది? బీజం. పేరు మారిపోతుంది, రూపం మారిపోతుంది. వడ్ల గింజ బియ్యం అవుతుంది, కానీ బియ్యపు గింజ మళ్ళీ వడ్లే అవుతుందా? ఆ వడ్లు ఆ బియ్యం నీటిలో నానేసిన మొక్క వస్తుందా? రాదు. వడ్ల గింజ నానేస్తే మొక్క వస్తుంది. ఇదే ఆగమి సంస్కారిత ప్రార్థ కర్మం జీవుడికి పెరిగిపోతా వస్తాడు. కనుక అటువంటి దాన్ని హరింపజేసి శుద్ధమైనటువంటి అన్నం పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మ బ్రహ్మ పదార్థాన్ని మీకు అందజేసేటువంటిది ఆ దివ్యనామం. ఆ గురుదేవుడి యొక్క లక్ష్యార్థం మీకు ప్రసాదించేటువంటిది అదే. అది ఎక్కడ జరుగుతుంది? బజార్లో జరుగుతుందా? బజార్లో దొరికితే ఈ బిర్లా, టాటా మొదలైనటువంటి వీళ్ళందరూ మనకు దొరకనిస్తారా? దొరకనిరే. వాళ్ళే కొనుక్కుంటారు. కొనుక్కుని మారు బేరాలను ఇంకా బ్లాక్ చేస్తారనమాట. కనుక అట్లా కాదు. ఈ శాంతి, శుద్ధమైనటువంటి శాంతి, ఆనందము ఎక్కడ దొరుకుతుంది? గురుదేవుడి దగ్గర. ఇటువంటి సత్య గురుదేవుడు గురునానక్, రామకృష్ణ పరమహంస, శాఖయ మొదలైనటువంటి కబీర్ దాస్, కమాల్ దాసు మొదలైనటువంటి ఇటువంటి మహాత్ములైనటువంటి వారు ఉన్నారే, వారి దగ్గర అటువంటి మహాత్ములైనటువంటి గురుదేవుడి దగ్గర అటువంటి సత్యమైనటువంటి గురుదేవుడి దగ్గర ఇటువంటిది దొరుకుతుంది. ఇటువంటిది లభ్యం అవుతుంది. అది లభ్యం అవుతుంది. ఆ జీవుడికి కావలసింది ఏముంది? సర్వజీవ బంధన ప్రముఖతే. సర్వబంధముల నుండి రక్షించగలిగేటువంటి శక్తి తనకి కలుగుతుంది. తెలియలేదు? అప్పుడు సర్వత్రా కూడా పరమాత్మను చూడగలుగుతారు. తెలియదు? అదే ఒకప్పుడు నేను చెప్పాను, ఈ టీవీ కాదు, అది రాధా టీవీ చాలా గొప్పది. అది కృష్ణుడు కూడా ఏది చూడగలిగింది? ఆ టీవీ ఈ ప్రపంచం అంతా కూడా ఆవిడకి టీవీ అయిపోయింది. ఆ టీవీలో దేన్ని చూస్తే ఇక చూడడం అవసరం లేదు. దేన్ని చూస్తే ఈ కళ్ళకి, ఈ చర్మ ఇంద్రియములైనటువంటి నేత్రములకు సార్థకం కలుగుతుందో, ఏది చూస్తే సర్వ ఇంద్రియములకి శాంతి కలుగుతుందో అటువంటి గమనీయ ఆకృతమైనటువంటి పరమాత్మ రూపాన్ని చూడగలిగినది ఎవరు? రాధ. నిదట్లో కానీ, జాగ్రత్తలో కానీ, సుషుప్త అవస్థలో కానీ, ఏ అవస్థలో కూడా అటువంటి ప్రభువుని చూడగలిగింది. ఆ ప్రభువుని యొక్క దయని చూరుకోగలిగినది. ఆ ప్రభుని హృదయం ఎందు నిలుపుకోగలిగినది. కంటి కొలికి ఎందు కూడా నిలుపుకోగలిగినది. ఆవిడ యొక్క, ఆయన యొక్క, ఆ పరమాత్ముడి యొక్క నామం ఉసిరికాయకి మళ్ళీ వేసవి కాలంలో రాస ఉసిరికాయకి మళ్ళీ రాస ఉసిరికాయ దవణను బుక్కను పెట్టుకుంటే దాహం తీరుస్తుంది. కొంత తీరవచ్చు, కొంత తీరకపోవచ్చు. కానీ ఈ నామము ఎవడైతే సదా నిత్యము కూడా ధ్యానిస్తాడో ఆ ధ్యాన తీర్థం ఉంది. అది ఇంద్రియములకి ఇంద్రియ పాపాన్నే తీరుస్తుంది. హృదయానికి ఆనందాన్ని అందిస్తుంది. సంపూర్ణ శాంతిని ఇవ్వగలుగుతుంది. ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మీ కర్మ బీజాలను అన్నింటినీ కూడా హరింపజేస్తుంది. కర్మ హరణము ఆనందమే నిలుస్తుంది. వెళ్ళలేదు? అప్పుడు పునరభి జననం, పునరభి మరణం అనేటువంటిది లేకుండా మీకు భయరహితులు అవుతారు. మానవుడికి జననం, వృద్ధాప్యం, మరణము
మూడు అవస్థలు మానవుడికి చాలా భయంకరమైనటువంటిది. ఈ మూడు అవస్థల యందు కూడా పరమాత్మని చూడగలుగుతాడు. అప్పుడు అవస్థాత్రయమైనటువంటి ఆనందమైనటువంటి దృష్టి అనమాట. దీన్నే దివ్య జ్ఞాన దృష్టి అంటారు. అటువంటి దివ్య జ్ఞాన దృష్టి ఎవరికి కలిగింది? ఎవరికి కలిగింది? రాధకి కలిగినది, మన కలియుగంలో మేరకు కలిగినది, సప్పుకు కలిగినది, ఇట్లాగా రామానుజుల వారికి కలిగినది. రామానుజుల వారు యొక్క గురుదేవుడు ఆయన ఎవరప్ప? ఆయన పేరు గోష్ఠిపూర్ణుడు. ఎవరప్ప ఆయన? ఆయన రామానుజుల వారు ఎవరప్ప? అగ్రజాతికి చెందినవాడు, వైష్ణవుడు, శ్రీ వైష్ణవులు. అందులో శ్రీ వైష్ణవులకి పెద్ద కులం. పెద్ద కులం అంటే ఏమిటి? అంటరాని జాతి మాదిగా మహా గొప్ప జ్ఞాని. ఆయన ఇంట్లో సూర్య చంద్రాలు ఎక్కడ కూడా కదలకుండా వ్యవహరిస్తూ ఉండేవారు. ఉత్తర గాలి, తూర్పు గాలి, పనమల గాలి, దక్షిణ గాలి ఇవన్నీ వేస్తూ ఉంటుంటే సభలో కునుబట్లు ఎలాగైతే వస్తున్నాయో అలాగే ఆ కునుబట్లే కాదు, ఆయన సమాధి స్థితే వచ్చేది, ఎక్కడ పోయేది కాదు. వరుణ దేవుడు ఆయన ఇల్లు వదిలిపెట్టేవాడు కాదు, సమస్త గ్రహాలు వదిలిపెట్టేవి కాదు. ఇంద్రాన్ని మహాదేవుడు వదిలిపెట్టేవారు, వారిని ఎప్పుడు దర్శిస్తూనే ఉండేవారు. సూర్య చంద్రాదులు కూడా ఆ ఘోరకుంభ ఎవరిని ఘోర ఆ గోష్ఠపూర్ణిని దర్శించుకున్నది వస్తుండే. మేఘాలు ఎప్పుడు కూడా దర్శిస్తూనే ఉండేవి. వరుణ దేవుడు దర్శిస్తూనే అందుకు వస్తూ ఉండేవాడు. ఆ వాయువుడు అందరే వెళ్తున్నారు ఏమడని లక్ష్మీనారాయణుడు ఇక ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. సుఖశాంతులు ఎక్కడ ఉన్నాయి, నాకు శాంతి అయింది నా హృదయం అని అందులో నివసిస్తూ ఉండేవాడు. అది ఏది? వైకుంఠ. వైకుంఠం కూడా రుచికరించలేదు. వైకుంఠంలో తయారయ్యేటువంటి పదార్థాలు కూడా రుచికరించలేదు ఆయనకి. తెలియదు. ఎందుచేతనంటే మీరు సరిగ్గా చెప్పలేదు కనుక మంచి మాట వదిలైపోతుంది అయ్యా. మీరు ఎప్పుడు గట్టిపడతారో కానీ కానివ్వండి, అయిపోయింది గనక అటువంటిది అన్నమాట పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకున్నాం అనుకో, తెలుసుకుంటే లోపల ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని సమస్త దోషాలను కూడా హరింపజేస్తుంది. మీ నీచ ప్రవృత్తిని అంతా కూడా హరింపజేస్తుంది. తెలియలేదు, నీ రాక్షస ప్రవృత్తిని కూడా హరింపజేస్తుంది. మరి పోయేవాడికి హరింపజేయలే. వాల్మీకి ముందు ఎటువంటి వాడు? దోమలు కొట్టేటువంటి వాడు, దొంగ, కిరాతకుడు, పాపపుణ్యములు కూడా అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉండేటువంటివి వాల్మీకిని ఎలాగా మహాజ్ఞాని కింద, మహా ఋషి కింద, ఆయన ముఖస్థగా మహా కోకిల గానానికంట, కోకిల స్వరానికి మించిపోయినటువంటి కవిత్వం ఆయన ముఖస్థగా రామనామము ప్రకాశించినది. అన్ని కూడా వస్తుంది. నీ మనసుకి తెలుసునగా రీల్ తిరుగుతూ ఉంటది. ఎందుచేత మనస్సుని పట్టుకోవాలని నువ్వు ధ్యానం చేస్తున్నావు. ఆ మనసు ఏమవుతుంది? నీకు దొరకకుండా తిరుగుతుంది కనుక అప్పుడు ఏం చేస్తుంది? నువ్వు చిన్నప్పటి నుంచి చేసినటువంటి, చదువుకున్నప్పటి నుంచి చేసినటువంటి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, నువ్వు తర్వాత వ్యాపారం చేసేటప్పుడు ఇచ్చినటువంటిది ఇవన్నీ కూడా ఎవడ వడ్డీకి ఇచ్చినట్టుది పావలా, రూపాయిన్నర, 2 రూపాయలు, 3 రూపాయలు, ధర్మం వడ్డీ 5 రూపాయలు, ఇంకా ధర్మం వడ్డీ 10 రూపీస్, రోజు వడ్డీ, దిన వడ్డీ, వారం వడ్డీ, పక్షం వడ్డీ అంటే 15 రోజుల వడ్డీ, 1 మంత్ వడ్డీ, 3 మంత్స్ వడ్డీ, ఇంట్రెస్ట్ మిగిలే గనక వీడికి పాపం ఏదో వీడికి తెలియదు గనక అందులో నోట్లు మర్చిపోతావు అనుకో, అప్పుడు మా వాడిని ధ్యానం చేయ లక్ష్మీనారాయణ ధ్యానం చేసినట్లయితే వెంటనే రీల్స్ వచ్చేస్తుంది. అది రీల్స్ తిరుగుతూ ఉంటాడు. అనేక భావాలన్నీ వస్తాయి. అందులో చూస్తుంటావు. ఓహో ఇక అప్పుడు నువ్వు లేచిపోతాగా, అది నీకు బలహీనత గనక ఇక లేచిపోతుంది. ఇంత కేకేసిన పిలవనటువంటి వాడు అప్పుడు లేచిపోతా. ఆ సంకల్పానికి దాసుడు అయిపోయావు అన్నమాట. లేచిపోయి అప్పుడు నీ నోటు తగవగా చూసుకుని అని లక్ష్మీనారాయణుడికి నీకు వచ్చిన వడ్డీలో ఒక కానైనా ఇస్తావా? పోను వేద విద్యార్థికి దానం చేయగలుగుతావా? ఒక శుభకార్యానికి ఏదైనా దానం చేయగలుగుతావా? చేయలేవు. దేనికి చేస్తా? ఇప్పుడు
ఏంటిది మీరు ఎప్పుడో ఒకప్పుడు కదా తీసుకున్నావు, ఇప్పుడు తీసుకుంటాం లేదుగా. ఒకప్పుడు రుచి చూశారు, చూడకపోతే ఊరుకుంటుందా నోరు గనక చూశారు. ఇప్పుడు చేరు అది మానేసి చూశారు. అప్పుడు సుఖంగా ఉందా, ఇప్పుడు సుఖంగా ఉందా? ఇప్పుడు శాంతి భద్రత అన్న కూడా ఇప్పుడు సుఖం, డబ్బులు పోగుపడతాయి, అన్ని పోగుపడుతుంది, దేహంలో బలం వస్తుంది, మంచి దృష్టి కలుగుతుంది, మంచి ప్రవృత్తి కలుగుతుంది, రాక్షస ప్రవృత్తి పోతుంది, సత్య మార్గం అనేది సరిగా వెళ్ళగలుగుతావు. ఈ సత్య మార్గం ఎక్కడికి వెళ్తుంది? ఈ గమ్యస్థానానికి చేర్చగలుగుతుంది, ఆనందంతో వెళ్ళగలుగుతావు. ఆనంద మార్గమే సత్య మార్గం. సత్యమేవా చేయది అదే. మరి ఆయన త్యాగం చేశాడు, రాజ్యాన్ని త్యాగం చేశాడు. బుద్ధబద్ధప్రాయమరా అని ఒక చిన్న కూడా ఒక దాన్ని ఏమంటారు స్తూపం, ఇంకా ఇంగ్లీషులో సింబల అంట. ఏం సింబలా చూపించాడు? బుద్ధుడు రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు. ఓ బుద్ధబద్ధప్రాయం అన్నటువంటి నీటిలో బుడక్కైనా ఎంత టైం అని చెప్పచ్చు, నీ యొక్క జీవితానికి గ్యారంటీ అది కూడా గ్యారంటీ లేదురా అని చెప్పాడు. గనక అహింస పరవ ధర్మం, ఎవరిని హింసించకు. పిపిడి కాదు బ్రహ్మ పర్యంతరం కూడా నిన్ను చూసి ఇంకొకటి తడవకూడదు. నువ్వు మాట్లాడుతుంటే మధురమం కింద ఉండాలి, అందరూ హృదయాలు కూడా ఆకర్షించేట్లాగా ఉండాలి. అందులో చేదు కానీ, అహంకారం పలుకు కానీ, ఏ క్రోధం పలుకు కానీ, ఇటువంటి విషయాలతో కూడుకుని నిత్యత్వంగా ఉండకూడదు. అందరినీ ప్రేమ, అందులో ప్రేమ అమృతం ఉట్టుపడుతుందా అన్నట్లుగా ఉండాలా. అందులో ఏదైతే కలిస్తాయి? ఈర్ష, అసూయత, వారవలేనితనము, అసహనంతనం అందులో కలిసి మిక్సర్ అయి ఉంటే ఆ ప్రేమలో, అప్పుడు దానికి చేతుతనము, నీ గుణాలు ఏ కలిసినా చేతుతనం వస్తుంది. కనుక అవన్నీ కూడా హరింపజేస్తాడు. చేసి చక్కగా ప్రజలను ఒకరిని ప్రేమించుకోండి. పెళ్లి లేదు, ఒకరిని సాయపడండి, ఒకరికి సాయపడండి. శబ్ద సహాయం, క్రియా సహాయం, ధన సహాయం, దేహ సహాయం, ఏది కావాల్సి ఉంటుంది సహాయం చేసుకుని మీరు ఒకరిని కూడా ప్రేమించుకోండి. ఒకరికి సేవ చేసుకుంటూ వారికి సేవ చేస్తూ భగవంతుడికే సేవ చేస్తున్నానని నేను 10 రూపాయలు వడ్డీలు ఇచ్చినా సరే అందులో సగం తగ్గంటరా అని అన్నా సరే, చచ్చిన శవం మీద అయినా సరే పెనుగు పిండాకుడైనా తింటాను కానీ ఈ ఒక కాను కూడా తాకుతానా అని అనవద్దు. అనవద్దాన్ని చెప్తుంది అధ్యాత్మ శక్తి. ప్రేమను చూపించు, వాడు ఇచ్చింది పుచ్చుకో, ఆనందంగా వాడి అవసరాలని, ఆ అవసరాల నుండి, ఆ దుఃఖాల నుండి, ఆ కష్టాల నుండి వాళ్ళని రక్షించు. నిన్ను నేను రక్షిస్తా ఉంటాను అంటున్నాడు భగవాన్. ఎవడు? మా గీతాచార్యుడు. పెళ్లి లేదు, ఒకరిని ప్రేమించమన్నాడు. ఇంతకంటే స్వాధుల యుద్ధం అంటారు ఇంకేముంటుంది? ఇంతకంటే ప్రేమతత్వం ఏముంది? మన అధ్యాత్మ శక్తి పెద్ద ప్రేమ ఆసక్తి. ఈ అధ్యాత్మ శక్తి నీచత్వాన్ని హరింపజేసేటువంటిది. ఈ అధ్యాత్మ శక్తి ఒక మానవుని ప్రేమించుకునేటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిది. ఈ అధ్యాత్మ శక్తి మిమ్మల్ని సర్వుల్ని కూడా, మీకున్నటువంటి ద్వేషాలను అన్నింటినీ కూడా హరింపజేసేటువంటిది. మీ సర్వులు కూడా నా బిడ్డలే అని అంటుంది అధ్యాత్మ శక్తి. మీ వర్గాల అనేటువంటి వర్గాలనే దృష్టిలో పడిపోయే వంకరలు అయిపోతుంది మీ మనస్సు. ఆ వంకరతనం తీరుస్తూ మీ పాండిత్యం కానీ, మీ ధనభోగాలు కానీ ఏవి కూడా ఆ కుపీకమైన 3 వంకరలు కూడా తీర్చగలిగిన వాడు ఎవడు? ఆచార్య దేవుడు, గీతాచార్యుడు దేవుడు. గీతాచార్యుడు ఇచ్చినటువంటి లక్ష్యార్థ స్థితి మీకు కలిగినప్పుడు మీకు ఇటువంటి గుణాలు పోతాయి. ఈ 3 గుణములు కూడా సత్యము, శివము, సుందరం కింద మారిపోతాయి. మారిపోయిన తర్వాత మీ అంతఃకరణ చతుష్టాయమైనటువంటి మనసు సత్యము, చిత్తము శాంతి, బుద్ధి దయ, అహంకారము ప్రేమ,
లేదు. సత్యము, శాంతి, దయ, ప్రేమ కింద మారిపోతుంది. మారిపోయినప్పుడు దాని నుండి ఉత్పన్నమయ్యేటువంటి భావాలు కానీ, సంకల్పములు కానీ, కోరికలు కానీ ఎలాగుంటాయి? తీగా, ఆనందంగా, మధురంగా ఉంటుంది. ఎవరికి కూడా అపకారం జరగదు. ఏ జీవుడికి అపకారం చేసేటువంటి భావాలు ఉండవు, చేయలేరు కూడా. అందరిలో అప్పుడు మీరు ఏది తీసుకుంటారు? పరమాత్ముడు అయినటువంటి మంచిగా తెలుసుకోగలుగుతారు, సత్యాన్ని చూడగలుగుతారు. అలాగే సత్యం చూసేటువంటి ఆనందాన్ని పొందవచ్చును అని అన్నాడు ఎవరు? మన బుద్ధుడు. ఏమన్నాడు? అహింస పరో ధర్మాన్ని ఆచరించు, శరణం గచ్చామి అన్న. సత్యము శరణం గచ్చామి, సత్యమేవ జయతి. ధర్మము శరణం గచ్చామి, ధర్మం ఎప్పుడు కూడా తప్పకు. ధర్మం లోక రక్షణ అవుతుంది. ధర్మంలో భేదం లేదు. ధర్మము శరణం గచ్చామి, ధర్మానికి మీరు తల వంచండి అని అంటున్నారు. సంఘం శరణం గచ్చామి, సంఘ సేవ చేయండి, మానవ సేవ చేయండి. ఏ మానవుడికి కూడా హింసించకండి, ఏ దేవుని హింసించకండి. హింస మిమ్మల్ని మీకు దూరం అయిపోవాలి, ప్రేమ మీలో నిండిపోవాలి. ప్రేమామృతమే మీ హృదయం నిండిపోవాలి. అహింస పరో ధర్మం మిమ్మల్ని ఆవరించాల, నిద్రపోవాల. బద్ధకం అనేటువంటిది నిద్రపోవాల. తెలియదు. బద్ధకం అనేటువంటిది పోతే సోమరితనం పోతుంది. మంచి శిలాయుక్తిగా ఉండగలుగుతావు, మంచి యాక్ట్గా ఉండగలుగుతావు, మంచి చురుకుతనంగా ఉండగలుగుతావు. తండ్రి ఇష్టమదే రాజు, అంతేనా? కూర్చో కూర్చో. డాక్టర్ గారు తెలియలేదు మీకు బద్ధకం వల్ల నిద్రలా వచ్చేదేది? దేహ బద్ధకం వస్తుంది, సోమరతనం, అక్కడికి మీకు దుఃఖం, ఇంట్లో దుఃఖం, బయట దుఃఖం, దేహ దుఃఖం, అన్ని దుఃఖమే. ధనం కనపడదు, ఈ నిద్ర ఒకటే కనపడతా ఉంటుంది. కూర్చో. ఇవన్నీ పోకుండా చక్కగా వీటిని అన్నింటి నుండి రక్షించేటువంటిది నన్ను స్మరించరా, నా యందు మనసు ఉంచరా, ఆచార్యం అక్కడ దొరుకుతుంది. తెలియదు. అటువంటి లక్ష్మీనారాయణమూర్తి అయినటువంటి ఆ గోవిందుడు కృష్ణ పరమాత్ముడు, గీతాచార్యుడు అయినటువంటి ఆచార్య దేవుడు, ఆ దివ్య శరణారవిందములు ఉన్నవి మీకు అఖండ భక్తి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, సకల ఐశ్వర్య భోగభాగ్యములని ప్రసాదించి సర్వదా మిమ్మల్ని రక్షించుగా. అఖండ భక్తి జ్ఞానాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక, సర్వదా జగన్నాథుడు రక్షించుగాక, సర్వదా సీతారాములు మిమ్మల్ని సర్వదా రక్షించుగాక. శ్రీ ఆంజనేయవర్ధగోవిందో. జయ జయ కాళీమాతకి, అయోధ్యాపతి శ్రీరామచంద్ర ప్రభుకి నమ్ పార్వతీ. జయ జయ కాళీమాతకి, జయ జయ కాళీమాతకి, జయ జయ కాళీమాతకి, అఖండ దివ్య జ్ఞాన సంపన్న స్వరూపురాలికి.
మనస్సు వారు స్వార్థాన్ని గురించి కూడా సర్వ ప్రకృతి సుఖశాంతులతో సర్వజీవుడి కూడా ఆనందంలో మలుగుతూ తేలుతూ స్వచ్ఛంగా ద్వారాపుత్రాదులందరూ కూడా వారందరూ కూడా వారి కుటుంబం అంతా కూడా సర్వ కుటుంబం కూడా ప్రపంచం పరమాత్ముడు కుటుంబం అంతా కూడా సమం ఏకం బ్రహ్మం అంతా ఏ బ్రహ్మసమానమైనటువంటి మానవ కోటి ఎల్లరూ కూడా సుఖంగా సుఖశాంతులతో సకల ఐశ్వర్య భోగభాగ్యములతో వర్ధేయాలి, పూర్ణ కాంతితో వర్ధేయాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములతో వర్ధేయాలి అని వారు చేసిన మెడిటేషన్ ధ్యానం చేసిన ఆ ధ్యానం యొక్క శక్తి అందరికీ కూడా సర్వేషాం స్వస్తిర్భవతు అని భగవాన్ ప్రశ్న అలాగా ఆశీస్సులు పరమ అలాగా సకల జనుల ఎడల సర్వ ప్రపంచ జీవకోడి ఎడల వారు అలాగా వర్షింపజేస్తారు. వర్షింపజేసి దానికి ఫలం వర్షింపజేసినటువంటి మేఘాలు కానీ మేఘముల ద్వారా వచ్చినటువంటి వరుణ దేవుడు అంటే వర్షము కానీ నేను ఫలాపేక్ష అడుగుతుందా? వర్షం లేకపోతే దేశమే అది దుఃఖం, రాక్షసత్వం ప్రవృత్తి. సకల జీవకోటి కూడా ఒక మానవ కోటే కాదు, సకల జీవకోటి కూడా వర్ణోడు లేకపోతే వర్షం ఏమైపోతుంది? అది ఒకప్పుడు మేఘములు రావచ్చు, ఒక్కొక్కప్పుడు ఎక్కువ అవ్వచ్చు, అతివృష్టి అనావృష్టి కూడా. కానీ మహాత్ముని యొక్క కృపారసం ఉండే ఆశీస్సులు అట్లా కాదు. అసలు ఏ ప్రకృతితో కూడా ఎనర్జీని అందిస్తుంది కానీ ఎలర్జీని అందించదు. ఎలర్జీ అంటే ఇది గోకుడు డాక్టర్స్ కూడా ఒకప్పుడు దాన్ని ఏం చేయలేదు. ఏమయ్యా డాక్టర్ చేయగలరా? కూర్చో చేస్తే ఆయన శక్తి రాత మందుల శక్తి రాత కూర్చో తెలియలేదు. కానీ మహాత్ముని యొక్క ఆశీస్సులున్నాయి, నిజమైనటువంటి ఆశీస్సులున్నవి సర్వ భవరోగములన్నింటినీ కూడా హరింపచేయాలి. అవుతే విశ్వాసంతో దానికి పక్షం విశ్వాసము తెలియదు. అట్లాగా విశ్వాసంతో భగవాన్ శ్రీరామ శ్రీ ధాతువ శబ్దధాతువు ఏమని పలుకుతుంది? మంగళస్వరూపం. రా అగ్ని బీజం, మా నమ్మకం. అగ్ని బీజం ఏం చేస్తుంది? శుభ్రంగా దహించేస్తుంది, సర్వకలుషాన్ని కూడా హరింపజేస్తుంది. మా అమృత బీజం హరింపజేసినటువంటి శుద్ధమైనటువంటి నీ హృదయం యందు ఇది అమృతాన్ని వర్షింపజేసి నింపు. అమృతం నిండినటువంటి హృదయం ఎలా ఉంటుంది? అందరి ఎడల ప్రేమగా ఉంటుంది. అందరిలో ప్రేమను చూడదు. ప్రతి మానవుల్లో మంచిగా తీసుకుంటుంది, మంచినే ఆలోచిస్తుంది, మంచినే చేస్తుంది. తనకి భగవంతుడు ఏ శక్తి ఇస్తాడో, ఒకడికి ఇంజనీర్ శక్తి ఇవ్వచ్చు, ఒక డాక్టరు, ఒకడికి జ్ఞాని భక్తి శక్తి, అనేక రకరకాలైనటువంటి మానవ కోటి ప్రపంచంలో ఎన్నైతే జీవకోట్లు అవుతూ ఉన్నాయో, ఎన్నైతే మానవ కోటి ఉన్నాయో, ఈ మానవ జీవకోటంలో ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క శక్తిని
అవుతే ఇందులో దృసుకృత సుకృత దృసుకృతమైనటువంటిది అంటే పాపపూరితమైనటువంటి శక్తిని కూడా ఇస్తారా? అది కూడా భగవంతుడే ఇస్తారా? అదే భగవంతుడే నాకు ఈ శక్తిని ఇస్తున్నాడు అనేటువంటి దుష్టున్నవాడు ఎన్నడైనప్పటికైనా పాపపూరితమైనటువంటి కార్యం చేయగలుగుతాడా? సంకల్పం వస్తుందా? అఖండత్వంలో ఖండత్వం ఉంటుందా? అంటే ఏమిటి? కాంతిలో సూర్యుడు కాంతిలో చీకటి ఉంటుందా? ఉంది అనంటే అది అర్థహీనమే. అర్థం చేసుకున్న వాడికి అర్థహీనమే, అర్థం చేసుకోలేని వాడికి అర్థహీనమే. సూర్యుడి కాంతిలో చీకట ఏ మచ్చుకైనా ఉంటుందా? ఒక తీరైనా ఉంటుందా? అటువంటి సూర్యచంద్రాదులకే కాదు, తర్వాత భూతాకాశంగా ప్రకాశింపజేస్తూ సకల భూతములను కూడా ప్రకాశం చేస్తూ సకల పంచభూతములను కూడా ప్రకాశింపజేస్తూ అది స్వయంగా ప్రకాశించేటువంటి ఆ గోవిందుడి మీద కూడా అర్థం చేసుకోలేక అపార్థులైపోయి అజ్ఞానులైపోయి ఆయనది ఎన్నెన్ని బాండాలు, ఎన్నెన్ని అభాండాలు, ఎన్ని నిత్య కృత్యాలకి సాహసించారు అప్పుడు జీవకోటి కూడా. అప్పుడు ఇప్పుడు మంచి చెడ్డపతి మానవులను అంశకమని మీరు తయారవు. అంటే తాను సహా అంటారు. అది కాదు, తానయందే ఆత్మ శివ. ఇది హంస శివ, శివ మంగళ స్వరూపం. సార్ నిత్యమైనటువంటి సత్యమని దాని వృద్ధక్షయములు లేవు, చావు పుట్టుకులు లేవు, తెలియదు, దహించలేదు. అటువంటి ఆత్మ వస్తువ, అటువంటి చైతన్యమైనటువంటి పరబ్రహ్మ నువ్వని. అందుకని దేహం ఇది పరిణామం. అటువంటి పరిణామాన్ని కూడా నీలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని కూడా హరింపజేసి ఆనందాన్ని హృదయమందు నిలుచుగాక అనే మహాత్ములు వారు తపస్సు నుండి లేవగానే ఏం చేస్తారు? మా స్వార్థానికి, వారి స్వార్థానికి ఏ గ్రంథంలోనైనా సరే, ఏ వేదములోనైనా సరే, సర్వ ప్రపంచంలో సృష్టించినటువంటి ఒక గ్రంథాన్ని సృష్టించినటువంటి ఏ కవులైనా కాదని దాన్ని రచించగలరా? సత్యమే సత్యం ఏమంటుంది? సా ఫలకాల నీ ఏ భాషలోనైనా సరే, ఏ లాంగ్వేజ్లోనైనా సరే, సత్యం ఆ రెండాక్షరంలో కలిసినప్పుడే సత్యము. సత్యమేవ జయతి. ఎప్పుడు జయించిన సత్యమే జయిస్తుంది. సత్యమయంలో అంత విశ్వాసం ఉంటాడు. అంటే పరమాత్ముడు ఎడల అటువంటి విశ్వాసాన్ని మీ హృదయమందు నిలిపేటవాడు నీ హృదయ కంజాతములోనికి జ్ఞాన భాస్కర కిరణములు వ్యాప్తం చేసి అజ్ఞాన తిమిరందస్య అల్లుకుపోయినటువంటి అజ్ఞానంతో అల్లుకుపోయిన దట్టమైనటువంటి సీమల దూరం చిట్ట అడుగుకమల్లి దట్టంగా అల్లుకుపోయినటువంటి చీకటి, కటిక చీకటి, సూర్య చంద్రాదులు కాదు, అనంతపుడు సూర్య చంద్రాదులు అయిన ప్రకటించే సూర్యుడు కాంతాన్ని విశ్వమంతా కూడా హరింపజేయలేదు. అది హరింపజేసేటువంటి జగన్నాథుడు శ్రీరామచంద్రుడైనటువంటి పరమాత్ముడు ఉన్నాడు. ఆయన యొక్క ఆ గురు లక్ష్యార్థం ప్రసాదం. దాని ఎందుకు విశ్వాసాన్ని పెంచుకుంటావు? విశ్వాసం లేక నువ్వు ఎన్ని జపమాలలు చేసినా, ఎన్ని గ్రంథములు చేసినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా ప్రయోజనం లేదు. అవి నిన్ను తరింపచేయలేవు. నీలో ఉండేటువంటి ఒక్క సంకల్పాన్ని కూడా హరింపచేయలేవు, ఒక కోరికను కూడా అరికట్టలేదు. గనక ఏది అరికట్టలేదు. పరమాత్ముడి ఎందవు నీకెంత విశ్వాసం పెరుగుతుంది. అయ్యో నేను గృహస్థుని, నేను తరిస్తానా లేదా, భగవంతుని చేస్తానా లేదా, కాషాయ వస్త్రాలు ధరించాలేమో, ఆ గృహంలోనికి అడవుల్లోనికి వెళ్ళి తపస్సు చేయాలి.
సంసారం అనేటువంటి గృహంలోనే ఉండాలి. అక్కడికి వెళ్ళి రొట్టెల మీద దృష్టి పెట్టుకునే కంటే గృహంలో ఉండి అన్ని విషయాలతో మధ్యన పరమాత్మ. చూడు, వాడ సముద్రంలో మా అగాధమైనటువంటి సముద్రం మధ్యన చేరుతుంది. అక్కడ తూర్పు ఏదో, ఉత్తరం ఏదో, దక్షిణం ఏదో తెలియదు. అక్కడ అయస్కాంతమైనటువంటి వాడి మీద ఒక ముళ్ళు, అది గిర్రుని తిప్పితే అది మళ్ళా వచ్చి ఉత్తర దిశనే చూపిస్తుంది, అక్కడే ఆగుతుంది. అప్పుడు దాన్ని బట్టి ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది ఈస్ట్ ఈస్ట్ కాదు, ఇది సౌత్, ఇది ఈస్ట్ అని 4 దిశలు కూడా తెలియదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అందుచేత మనం వాడు ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గాన్ని అనుసరించి. అలాగే మీరు అవిద్య అజ్ఞాన అవిద్య అరణ్యంలో, ఈ సంసార వ్యామోహంలో అనేక సంకల్పంలో కూడుకున్నటువంటి ఈ సంసార అరణ్యంలో కూడుకుపోయి ఉన్న సంగతి. దోవ తప్పిపోతున్న వాడికి సత్య మార్గాన్ని చూపించేటువంటి ఆశీస్సులు అన్నమాట. ఎవరిది? ఆ మహాత్ములు ఇచ్చేటువంటి ఆశీస్సులు. అట్లాగా నీ తప్పుడు దోవ తెలియటువంటి నీ మనస్సును కూడా ఆ మనస్సులో ఉండేటువంటి దుష్ట జాలాన్ని, నీచ భావాన్ని, నీచ గుణముల్ని తుడిచేసి సరైనటువంటి మార్గాన్ని ఇచ్చేటువంటి శక్తివంతమైనటువంటిదే మహాత్ముల యొక్క సత్యగురుదేవుల యొక్క ఆశీస్సు. అదే బ్లెస్సింగ్, భగవాన్ బ్లెస్సింగ్. వారు సత్యగురువులకి, పరమాత్మ గీతాచార్యులకి, దీపానికి కాంతికి ఎలా ఎడతీస్తుందని వీల్లేదు, శబ్దానికి శబ్ద అర్థానికి ఎలా విడతీస్తుందని వీల్లేదు. అట్లా ప్రకాశం చేసి మీ మనసులో, మీ హృదయాల్లో ఉండేటువంటి అజ్ఞాన అంధత్వం అంతా కూడా హరింపజేసి ఆనందమే నిలుపు. అది ఇందా ఏదో శృతిపుగా ఆగాలి. ఇప్పుడు కూడా సంగీత విద్వాంసుడు ఇది లయ జ్ఞానము, శృతి జ్ఞానము, స్వర జ్ఞానము 3 కలిసినప్పుడే. చూడు, రేపు నుంచి ఇక మరి మే నెలలో ఇదేదో వస్తుంది కదా, మార్చి నెల, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏప్రిల్లో కావచ్చు బాగా. మామిడికాయ, కొత్త ఆవకాయ పచ్చడి, కందిపప్పు, చక్కని కందిపప్పు, వేయించిన మెరకను పండినటువంటి కందిపప్పు, మరి ఆవు నెయ్య, ఈ 3 కలిపితే పక్కన ఉన్న భార్య కానీ బిడ్డలు కానీ దారాపుత్రాలు కనపడతారయ్యా. అందులో నెయ్యి అంశం ఏదో చెమట కూడా అందులో కారణా సరే, మళ్ళీ బాగా ఉంది, రుచి కూడా కుదిరింది అని లొట్టలు వేస్తూ 50 వందల దాకా సమాధానం చెప్తారు. అలాగే 3 కుదిరితే దాని గురించి. అలాగే ఇక్కడ కూడా శృతి, లయ జ్ఞానము ఇది కుదిరినప్పుడు యుక్తి ముక్తి కలిపి అప్పుడు ఆనందం వేస్తుంది. అప్పుడు ప్రేక్షకులు హృదయాలు రంజింపజేస్తాయి. అప్పుడు ప్రేక్షకులు హృదయాలు రంజించినప్పుడు ఆ సంగీత పాట పాడేటువంటి ఆ సంగీత విద్వాంసుడికి ప్రేక్షకులు జేబుల్లోంచి పెద్దపల్లి తలకాయలు, తెనమార్పు అంటే ఇంగ్లీష్ ఏదో అనుకో, 10 రూపీస్, 5 రూపాయలు, అరటి చెట్లు, ఇవన్నీ కూడా 100 రూపాయలు పెద్ద పులితో ఉన్నటువంటివి గబగబా సేకరణ చేయగలుగుతారు. ఏది సేకరణ చేయిస్తుంది ఆలోచించండి. వాళ్ళకి అందినటువంటి, వాళ్ళ హృదయాల్లో అందినటువంటి ఆనందం. అలాగే మహాత్ములు కూడా ఆశిస్సులు మీకు ఆనందమే మీ హృదయంలో నిలుపుతుంది. మీలో ఉండేటువంటి కామం, క్రోధం, లోభం, మదం, ఆశ్చర్యం, కామని, కాంక్ష, అహంకారం, మమకారములు కూడా స్వామర్పణము లేదు, స్వార్థత్వం, వీటన్నిటిని కూడా హరింపచేసి భగవంతుడి గట్టు లేకుండా హరింపజేసి ఇటువంటి ఆవరణ దోషం జీవుడికి ఉందేమో, ఆ జీవుడికి ఆవరణ దోషంతో కూడా హరింపజేసి ఈశ్వరత్వమైనటువంటి ఆనందం, మంగళకరమైనటువంటి ఆనందం. మానవ సేవలో ఎంత గొప్పతనం ఉంది, స్వార్థరహితమైనటువంటి సేవలో. ఇది నీ అధ్యాత్మ శక్తి బోధిస్తుంది. నీ అధ్యాత్మ శక్తి ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఇది స్వార్థానికి, సోమరతనానికి,
కామని కాంక్షకి ఎన్నడూ కూడా స్థానాన్ని ఇవ్వదు. నీలో ఉండేటువంటి గుణాలన్నింటినీ కూడా, నీ హృదయాలన్నింటినీ కూడా బాగు చేసి నిన్ను ఇంకా ప్రజ్ఞావంతుడి కింద ప్రకాశింపజేస్తుంది. ఎంత ప్రజ్ఞావంతుడి కింద అంటే, ఓ తారక బ్రహ్మం, నిజంగా తారక బ్రహ్మమే అని అందరూ హృదయాల్లో నువ్వు అతుక్కుపోతావు. నీ హృదయంలో అందరూ ప్రేమ నీ హృదయంలో అతుక్కుపోతుంది. నీ ప్రేమ అందరూ హృదయాల్లో అతుక్కుపోతుంది. ఎంత స్వార్థరహితమైనటువంటి సేవ చేస్తే నా దారాపుత్రుల వాళ్ళు ఎలాగ పోషింపబడతారు అనేటువంటి భావన మీకు రావచ్చు. ఫలితం వాడి మీద వదిలేదు. నువ్వు చేయవలసిన పని సేవే, కర్మ, సత్కర్మ చేయి. ఫలితం వాడి మీద వదిలేదు. నా మీద వదిలిపెట్టమంటున్నాడు భగవాన్. గీతలో ఉన్న త్యాగం, గీతలో ఉన్నటువంటి సారం అంతేంటి? నీ గుణమును త్యాగం చేయి, నీ స్వార్థాన్ని త్యాగం చేయి, నీ స్వామర్థాన్ని త్యాగం చేయి. చేసి నా దివ్య శరణారంధంలో ఎందు నీ మనసు నిలుపు. నీకు ఫలితం నేను ఇచ్చేది. వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఫలితం చాలా నిన్ను ఇబ్బంది పెడతాయి. నేను తినలేవు, జీర్ణ అవనవు, పేపర్లు ఎక్కిపోతావు, నానా విధములుగా హింసకి గురైపోతావు, కష్టాలకి సంఘటనలకి గురి చేస్తుంది. ఇది ఈ ఫలితం. కానీ నేను ఇచ్చేటువంటి ఫలితం ఉంది. నీకు శాశ్వతమైనటువంటి ప్రజ్ఞావంతుడి కింద నీ కీర్తి దండదండాంతరాముల ఎందుకు ప్రకాశించేట్లాగా, నీ కీర్తికి దుమ్ము పట్టేలాగా లేకుండా అటువంటి కీర్తి అలాగా సత్య కీర్తి అలాగా నిలబడదు. అశోకుడు, బుద్ధుడు తండ్రులు ఎంతో మంది పరిపాలించే ఉండొచ్చు. వారి తండ్రుల యొక్క పేరు కానీ, అశోకుడు యొక్క తండ్రులు వారు ముత్తాతల పేర్లు కానీ వాళ్ళకేమీ లేదు. కానీ ఇప్పటికి కూడా బూజు పట్టనటువంటి కాంతితో ప్రకాశిస్తుంది. అనే దేశాల దండదండాంతరాల ఎందు కూడా అశోక చక్రమే అహింస పరో ధర్మానికి సంఘం సత్యం శరణం ధర్మం శరణం గచ్చ, సంఘం శరణం. సత్యాన్ని ఆచరించు, ధర్మ ప్రవర్తనతో కూడుకున్నటువంటి హృదయుడు అవు. సంఘ సేవ మరవకు. ప్రతి సంఘానికి సంఘంలో నిస్సంగుడు అవు. నిస్సంగుడు అవుతే నాను శరణ అంటున్నాడు భగవాన్. నా యందు నువ్వు దృష్టి నిలుపు. నీ వృత్తి ఏమిటి? నీ ధర్మం ఏమిటి? ధర్మాన్ని ఆచరించి నువ్వు సేవ చేస్తున్నావు. ఏది? సంఘాన్ని ముందు ఉద్ధరించు. సంఘానికి ఏదైతే కావాలో సౌకర్యాలని చేకూర్చు. అధర్మం ఎక్కడ ఉంటుందో వెనుక ఆడకు. ముందేసిన కాలు తీకు, ధీరుడు అవు. అసత్యాన్ని ఎదుర్కో, సత్యాన్ని స్థాపించు. అధర్మాన్ని హరింపజేయి, ధర్మాన్ని స్థాపించు. దానికి నేను తోడ్పడతాను, నీకు నేను శక్తినిస్తాను. ఎందుచేత నీవు నా మీద ఫలితం, నీ మనసు నా మీద పడేసావు కనుక నీకు నేను శక్తినిస్తాను. దాన్ని ఎలా ఛేదించాలో, దాన్ని ఎలాగ హరింపజేయాలో, అక్కడ సత్యాన్ని ధర్మాన్ని ఎలా స్థాపింపజేయాలో, అక్కడ సరువుల యొక్క ప్రజల యొక్క హృదయాన్ని ఎలా రంజింపజేయాలో, ఎలాగ శాంతి భద్రతలు ఎలా చేకూర్చాలో ఆ ప్రదేశానికి అన్ని కూడా నేను చేస్తాను. నువ్వెందుకు నువ్వు చేసేది? అదే అర్జునుడు కూడా బోధించింది. నీ అంబు, నీ ఇల్లు, విల్లు, అంబు కిందెందుకు పడేస్తావు? నీ ధనుర్బాణాలను ధరించు, ధీరుడు అవు. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. కానీ నీ మనసు నా యందు ఉంచు, సన్నజలింప చేయకు. నా ప్రభువు ఉన్నాడు, నాకేం పర్వాలేదాను, హాయిగా అలా ఉండు. నీ అంబులు అన్నింటిలోంచి నేనే, అది నీకు తెలియకుండా నేనే చేసేస్తాను. ఇందులో మహావీరులు ఉన్నారు, ధనుర్బాణ విద్య దురంధరులు ఉన్నారు, సత్యం మంచి పరాక్రమం కలిగినటువంటి జగదేక వీరులు ఉన్నారు. ఎంత వీరులు ఉన్నా, ఎంత మంది ఉన్నప్పటికీ సరే అక్కడ అధర్మం ఉంది. ధర్మ రథము ఇది, ధర్మ సారథి. నేను సారథి పాణి అని పేరు కాదు, విజయుడు అని నీకు పేరు. ఇది దీనికి
ఒక దూది కానీ దుమ్ము కానీ దోగర దుమ్ము కానీ ఏది కూడా ఆవరిస్తుంది లేదు. దాని ఎప్పుడు కూడా ప్రకాశిస్తా ఉంటుంది. అటువంటి కీర్తివంతుడు గనక అని బోధించి ఆయనకి ఆ మమకారము కళ్ళక తమ్ముకున్నటువంటి పిరికితనము, మానసికంగా పిరికితనము, మమకారము, అహంకారము ఇవన్నీ కూడా తనలో ఏదోటి దుష్టశక్తి ఆవరించినాయో, ఏదోటి రాక్షస ప్రవృత్తి కింద మమకారము మాయా శక్తి అది ఆవరించిందో అదంతా కూడా తొలగించాడు. తొలగించి ఆయనకి దివ్య దృష్టిని ప్రసాదించాడు. దివ్య దృష్టిలో ఏకమేవ బ్రహ్మం అనేటువంటి ఓం నిశ్చేతాక్షరం పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ దర్శనం అయింది. దశేంద్రియములకు శక్తి వచ్చింది. దశేంద్రియములకు శక్తి ఎప్పుడైతే వచ్చిందో హృదయానికి ఎప్పుడైతే శక్తి వచ్చిందో వేరత్వం అప్పుడే ఆయనలో నుంచి ప్రకాశం. ఏది వేరత్వ స్వరూపంగా ప్రకాశించింది ఏది? సత్యం. సత్యస్వరూపుడు ఎవడు? గోవిందుడు, పరమాత్ముడు. జనకని అది ప్రకాశించింది. ఆ ప్రకాశించినటువంటి కిరణాలు చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని, చీకటి అనేటువంటి అధర్మాన్ని అంతా కూడా ఆయన అంతటనే సత్య పరాక్రమ స్వరూపుడు ఎవరు? గోవిందుడు, పరమాత్మ స్వరూపుడు. అటువంటి సత్య పరాక్రమ స్వరూపుడైనటువంటి మహాత్ములు ఉన్నారే, గురువులు ఉన్నారే, సత్య గురుదేవులు. మెస్సుప్రియం కేవలం చతురు తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళ మీద ధనధాన్య భోగవాద్యాలంటే కన్నెత్తి చూడమన్న చూడరు. చూశాడా చెగయ్య? మండించినటువంటి రామదాస్ చూశాడా? అంచేతనే వారు అలా ప్రకాశిస్తున్నారు. తర్వాత గురు నానక్ చూశాడా? శిలోనికి బాధ్యతుడైనటువంటి మేకులు కూర్చున్నటువంటి క్రైస్తవు కూడా దయాహృదయంతో, అటువంటి ప్రేమ హృదయంతో అందరూ కూడా తన శత్రువులు కూడా సుఖంగానే ఉండాలని ఆశిస్తుంది. ఎందుచేత దూషణ వాళ్ళకి మహమ్మద్ గారు కూడా అట్లాగనే మహాత్ములు అందరూ కూడా అటువంటి వీళ్ళు సత్య దృష్టి కలిగినట్టు. ఏడు గీతాచార్యులకి వారికి అటువంటి గురుదేవులు లభ్యం అవుతుంది. చాలా కష్టం. ఒకనగా లభ్యమయ్యారనుకో అర్థం చేసుకుంటాను, ఇంకా కష్టం. అర్థమే చేసుకున్నాం అనుకో, మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, ఈ నరగ్రహాలు వీళ్ళ తోడు వీళ్ళు పీడించి తెలియదు. ఆ తోడు పెట్టినటువంటి తెలుగు పెడతా ఉంది. అది ఎలా చదువుతుంటే అదేం తోడుకుంటుంది? భగవంతుడి ఏడా దృష్టి ఎలా నిలబడుతుంది? భక్తి లేదంటే శక్తి లేదు. శక్తి లేదంటే నీలో ఉండేటువంటి కామ క్రోధ లోభం మదమాంతరములు అనేటువంటి ఈ నీచ భావాలు కానీ, దాని ద్వారా వచ్చే నీచ భావాలు కానీ వీటిని హరింపు చేసుకునేటువంటి, వీటిని జయించేటువంటి శక్తి, నీ మనసుని కంట్రోల్ చేసుకునే శక్తి నీకు భక్తి ఉందని చెప్తుంది. ఆ భక్తి యొక్క పరాకర్షమే జ్ఞానం, జ్ఞానం యొక్క పరాకర్షమే మోక్షం. అటువంటి మోక్ష స్థితిని ప్రసాదింపజేసేటువంటి జ్ఞానం ఎవరి ద్వారా వస్తుంది? ఆచార్యుడు. అటువంటి మూకని, ఏది దుష్టమూక అయినటువంటి దుర్యోధన మూకని సేవిస్తేందుకు శక్తి అర్జునుడికి ఎక్కడ చూసింది? గీతాచార్యుడి ఎడల అట్లాగా అసంచలమైనటువంటి భక్తి నిలిపి శరణాగతమయ్యాడు. అవగానే ఆయనలో ఉండేటువంటి కామిని కాంచ రెండు కొడుతుంది. అందులో ఉండేటువంటి అహంకారం మమకారం రెండు కొడతారు. ప్రభు, నా ప్రభు ఉన్నాడు, నాకేమీ ఇక అని వాళ్ళని ఛేదిస్తూ మొదలుపెట్టాడు. టపా 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 అంటూ దీపావళి టపాకాయలు పేర్చేసినట్టుగా పేర్చేశాడు. అందులో బాంబులు ఉంటాయి, అందులో చుచ్చుబుట్లు ఉంటాయి, అందులో ఎప్పుడెప్పుడు ఏదైతే చేయాలో ఆ అస్త్రాల్లో నుంచి ఆయన తెలియకుండానే వెళ్ళిపోతుంది. తెలియదు. అటువంటి శక్తినిచ్చి ఇవ్వగలిగినటువంటిది ఆ శక్తి ఏంలో ఉంది? అధ్యాత్మ శక్తిలోనే ఉంది, పరమాత్మ శక్తిలోనే ఉంది. కనుక అటువంటి పరమాత్మ శక్తిని మీరు ఎల్లరి ఎడల కూడా అది వర్షింపజేస్తాడు. ఎవరు? మహాత్ములు అలాగా ఆ ఘన నుండి లేవగానే సర్వేషం సర్వేషం సర్వేషం
సర్వేషం పూర్ణంగా పూర్ణ శాంతితోటి, సంపూర్ణమైనటువంటి శాంతితోటి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతోటి, సంపూర్ణమైనటువంటి సిరి సంపదలతోటి, సంపూర్ణమైనటువంటి జ్ఞానం విజ్ఞానముతోటి నా బిడ్డలందరూ కూడా వర్ధిల్లాలి, సకల జీవకోటి కూడా వర్ధిల్లాలి అని ఆశిస్తుంది. అలాగే మూడు కూడా కలిసినప్పుడు శృతి, లయాజ్ఞానము, విద్వాంసుడు, స్వరజ్ఞానము మూడు కలిసినప్పుడు ప్రేక్షకులకి ఆనందం, తనకి ఆనందము. ఓహో, అందరూ ప్రేక్షకులు అందరూ కూడా బాగానే ఆనందంగానే ఉన్నారు కనుక నాకు కూడా జేబు నిలుపుతుంది, నాకెందుకులే వాడి మీద పెట్టాను కదా. అలాగే మానవ సేవ స్వార్థరహితమైనటువంటి సేవ చేస్తే ఫలితం తనకి ఎప్పుడెప్పుడు ఏ పదాన్ని అందించాలో, ఎలాగ కీర్తివంతుని చేయాలో, ఏ విధంగా అభివృద్ధులను పొందాలో, ఏ విధంగా ప్రజ్ఞావంతుల కింద ప్రకాశించాలో ఖండఖండాంతరాలయంలో కూడా తన కిరణాలు వెళ్ళి అక్కడ ప్రకాశింపజేస్తాం. అయితే అట్లాగా వాడికి తెలుసు ఎప్పుడెప్పుడు ఏదేది అందించాలి. మనం తొందరపడకూడదు. వాడి మీద మన విశ్వాసం చెల్లించకుండా ఉండటమే చెల్లించకుండా ఉండటము సేవ చేస్తాం. అది బోధిస్తుంది ఎవరు? మన బుద్ధుడు కానీ, శంకర భగవత్పాదుల వారు కానీ, మా అశోకుడు కానీ, గురు నానక్ కానీ, రామదాస్, కబీర్దాస్ మొదలైనటువంటి ఇత్యాది భారతదేశంలో రత్నాలు ఉద్భవించినటువంటి రత్నాలు కిరణాలు అలాగా ప్రబోధన చేస్తున్నాను. అట్లా నువ్వు చేయవలసింది ఏంటి? సంఘానికి ధర్మ సత్య స్థాపన సంఘానికి. ఏ సంఘంలో ఏ జీవుడికి కూడా ఆధికారం లేని ద్వారా రామే అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోవాలి. నీ ధర్మం వచ్చి సూర్యుడి కాంతిలో ఎన్నో శక్తులు ఉంటాయి. అందరూ సైంటిస్టులు అర్థం చేసుకున్నవాళ్ళు కొంతవరగా ఆనందాన్ని పొందుతారు. పూర్తిగా అర్థం చేసుకున్నవారు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆ భగవతత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే అందులో లీనమవుతుంది. పునరపి జననం, పునరపి మరణం. ఇహంలోను పరమలో రెండింటిలోనూ కూడా అతను ఆనందాన్ని పొందగలుగుతాడు. వెళ్ళలేనటువంటి సౌభాగ్యం కూడా అందుకోగలుగుతాడు. తెలియదు దేనివల్ల తెలిసిందే ఆశీస్సులు. సత్య గురుదేవుడు అంటే అటువంటి వారు వారు స్వార్థరహితమైనటువంటి వారు చేసేటువంటి సేవ ఎంత అని చెప్తేందుకు హద్దు లేదు, విలువ లేదు, ఖరీదు లేదు. ఇంత అన్ని నెలకి జీతం లేదు. నీకు 3,500 రూపాయలు తర్వాత 2,800 రూపాయలు 500 రూపాయలు ఇచ్చినా సరే కుదుబాట్లు పడతానే, ఉపాధ్యాయులు కుదుబాట్లు పడుతున్నాయి, పిల్లలకు బోధిస్తావు. జ్ఞానం వాళ్ళకు వస్తుందో రాదో అనే సంగతి చెప్తున్నావు. కానీ నెల అయ్యేటప్పటికల్లా ₹1 కూడా తగ్గకుండా తీసుకుంటావు. 25 రూపాయల ఫలితం తీసుకున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఇది చేయాలి. ఆ పిల్లలు పురవాసుల పిల్లల కింద నువ్వు భావించకూడదు. నా పిల్లలు, నా భాగ్యం ఇది. భగవంతుడు నాకు విజ్ఞానం అనే శక్తిని ఇచ్చాడు, అక్షర శక్తిని ఇచ్చాడు. ఇదంతా కూడా ఈ పిల్లలకి ప్రబోధన చేస్తే నా దేశం ఎంతో బాగుపడుతుంది. రేపొద్దున వాళ్ళు అభివృద్ధిని గురించి మంచి జ్ఞానులు అవుతారు, మంచి దేశభక్తులు అవుతారు, దైవభక్తులు అవుతారు, సత్యాసత్య వివేక స్వరూపులు అవుతారు. లేదు ధర్మ అసత్యాన్ని ఎదుర్కొనేటువంటి ధీరులు అవుతారు.